నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ముఖ్యంగా తమిళనాడు కరూరులో జరిగిన విషాదాంతం ఇప్పుడు భారతదేశం అంతా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాష్ట్రపతి, అదేవిధంగా ప్రధాని గారు, హోంమంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు కూడా నిన్న దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అసలు ఏంటి సార్, నిన్న టీవీకే అధ్యక్షుడు విజయ్ గారి ప్రచార సభలో ఆ విషాదం జరగకూడదు కానీ జరిగింది. అసలు ఏం చెప్తారు సార్ దాని మీద? తను ఒక మాస్ హీరో, మామూలు హీరో ఏం కాదు, క్లాస్ మాస్ హీరో కనుక మాస్ ఎక్కువ ఉంటారు. కొన్ని ప్రికాషన్స్ అంతకు ముందు జరిగిన మీటింగ్లు బాగా జనాలు వచ్చారు. వచ్చినప్పుడు కంట్రోలింగ్ అన్ని స్టెప్స్ కరెక్ట్ గా ఉన్నాయి. అందువల్ల ఏమీ అవాంతరాలు జరగలేదు. మొన్న ఈ మీటింగ్ లో ఇప్పుడు ఒక స్టార్ పార్టీ పెట్టినాక రేపు అవి ఓట్లుగా మారతాయో లేదో తర్వాత విషయం. కాకపోతే ఆ క్రేజ్ జనాలు రావడం అనేది వచ్చేస్తారు. గతంలో కూడా చూసాం మనం. ఈ అలజు జరగటం, తొక్కిసలాటలు జరగటం, అదేంటంటే ఒక చిన్న సందులో మీటింగ్ పెట్టిన చోటు దగ్గర ఒక సందు. ఆ సందు వల్ల మీద పడిపోతారు. క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు కదా. ఈ గొడవ జరిగింది. అది కొంచెం జాగ్రత్త తీసుకుండాలి. కొంచెం కొంచెం అలక్ష్యమో లేకపోతే అంతకు ముందు 2 మీటింగ్లు చేసింది కదా, ఏం గొడవ జరగలేదు కదా. జనాలు అక్కడ పోయినసారి మధురైలో కూడా బ్రహ్మాండంగా వచ్చేసారు కదా, విపరీతంగా వచ్చారు. ఆ జనాలు వచ్చినప్పుడు ఏం గొడవ లేదు, నీట్ గా జరిగింది కదా. ఇది కూడా అలాగే ఉంటుంది లేని కొంచెం అలక్ష్యం తీసుకున్నారేమో అనిపిస్తుంది పోలీసుల విభాగం. ఇప్పుడు నేను సీఎం ఇమీడియట్ గా పరిగెత్తి స్టాలిన్ ఇమీడియట్ గా వెళ్ళడం 38 ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఏదో ఇప్పుడు చంద్రబాబు ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు నది కూడా 5 తొక్కిసలాట్ లో పోయారు. అట్లా అలా ఒక చోట ఇది 38 మంది ఒకేసారి పిల్లలు అందరం కలిసి 38 మంది అన్నప్పుడు కొంచెం గాస్ట్లీ అఫైర్ గా అనిపించింది కదా. చాలా దారుణం అది, 35 మంది పోవడం. జాగ్రత్తలు తీసుకోవడం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు కోర్టు? ఇప్పుడు మరి మొన్న ఇక్కడ మన పుష్పకి జరిగినప్పుడు పుష్ప హీరో మీద కేసులు పెట్టారు. మరి ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఇది జరిగినప్పుడు విజయ్ మీద కేసు పెడతారా? ఇంతమంది చనిపోవడానికి కారకుడు విజయ్ మీటింగ్ కనుక అతని మీద కేసు పెడతారా? వేచి చూడ చట్టం మరి అక్కడ ఎలా పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో అయితే టపటపటపని ఆ హీరో మీద కేసు వేసేయటం, హీరోని అరెస్ట్ చేయటం, నానా గొడవ చేశారు కదా. మరి తమిళనాడు కూడా అలాగే చేస్తుందా? లేదా తమిళనాడు ఆయన వచ్చాడు పోలీస్ ఫెయిల్యూర్ ఇది లేదా ఇంకో ఫెయిల్యూర్ అని చెప్పి అతను సేవ్ చేస్తారా? లెట్ us see. నా ఉద్దేశంలో అయితే ఇవాళ ఎవరో ఒకళ్ళు సుమోటోగా వేస్తారు. ఇది ఈ అలక్ష్యం ఎవరిదైనా చనిపోయిన వాళ్ళకి బాధ్యులు ఎవరు, ఈ చనిపోయిన బాధ్యులు ఎవరు? అది పార్టీ ప్రెసిడెంట్ గా విజయ్ అవుతాడా? పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుందా? లేకపోతే సెక్యూరిటీ ఇచ్చినా వీళ్ళు వైలేట్ చేశారు. ఇవన్నీ ఉంటాయి. ఆల్రెడీ తమిళనాడు గవర్నమెంట్ రిటైర్డ్ జడ్జి తోటి ఎంక్వైరీకి వేశారు. ఆల్రెడీ వేశారు ఎంక్వైరీకి. సో ఎంక్వైరీ బట్టి తెలుస్తుంది. బట్ ఏమైనా జరగరాంది, జరగకూడదు. ఇవాళ ఈ క్రేజ్, ఈ ఫ్యాన్స్ క్రేజ్ అనేది అన్ని చోట్ల ఒక పెద్ద ఇబ్బందికర. వాళ్ళ ఫ్యాన్స్ లిమిట్ లేకుండా ఇప్పుడు మన దీంట్లో చూసుకుంటే ఈయన మనాడు జూనియర్ ఎన్టీఆర్ ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చే, పవన్ కళ్యాణ్ మీటింగ్ లో వాళ్ళిద్దరు మోటార్ బైకులు చనిపోవటం, ఈ ఫ్యాన్స్ అత్యధికమైన ఓవర్ రియాక్ట్ అవ్వటం, ఓవర్ చేయటం వల్ల జరిగే నష్టాలు కంట్రోల్ లేకుండా వాళ్ళు ఆ పిచ్చిక్కినట్టు ఆ పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అన్ని స్టేట్ లోనే ఇలా ఉన్నారు. ఈ ఫ్యాన్స్ అనే వాళ్ళు అన్ని చోట్ల అంతే, ఒక కంట్రోల్ ఉండదు. పిచ్చిగా అది కంట్రోల్ చేసుకోవాల్సింది యాక్చువల్ గా ఆ సదరు హీరోలు. ఖచ్చితంగా ఇతను చెప్పుండాల్సింది. అందరూ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెళ్ళండి, ఇవన్నీ కొన్ని చెప్పాలి. జనాలు చూసుకుని వీళ్ళు వెనక్కిపోయి ఆవేశంగా మాట్లాడటం, ఆహా ఊహో అనుకోవటం తప్పితే అసలు పరిస్థితులు ఏంటి? పిల్లలు ఇంతమంది జనాలు అందరూ కుర్రాళ్ళు వచ్చిన వాళ్ళు. విజయ్కి అందరూ ఓట్లు వేసే వాళ్ళ కన్నా కూడా ఈ కుర్ర క్రేజ్, ఓట్లు లేని వాళ్ళే దాంట్లో సగం మంది. ఈ కుర్రాళ్ళు అందుకని వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండదు, ఆలోచన ఉండదు. ఎగబట్టం తప్పితే ఇంకోటి ఉండదు. ఆ కుర్రాళ్ళే ఎక్కువ జనాలు. ఆ కుర్రాళ్ళ వల్ల జరిగిన, కుర్ర బ్యాక్ వల్ల జరిగిన ఇది ప్లస్ ఇర్రెస్పాన్సిబిలిటీ అది పోలీస్ ఆల్సో. పోలీస్ ఇంతమంది వచ్చినప్పుడు వాళ్ళు ఆ కుర్రాళ్ళ ముసలోళ్ళ కాదు. అసలు పోలీసులకి ఇంతమంది వస్తున్నప్పుడు మనం ఎంత కంట్రోల్ ఉండాలి, ఎంత ఇది చేయాలి, చేయలేదు. అక్కడ పోలీసులు చాలా అలక్ష్యంగా, చాలా
చాలా అలక్ష్యంగా ఉన్నారనేది తేటతెల్లంగా కనపడుతుంది. అంటే వాళ్ళు ఉండటానికి కూడా గతంలో 2 మీటింగ్‌లు జరిగినియి. బ్రహ్మాండంగా జరిగినియి. ఏం గొడవ జరగలేదు. ఏం లేదు కదా! కనక ఇదేముందిలే అలాగే వస్తూ పోతా అని ఒక క్యాజువల్‌గా తీసుకున్నారా? దాన్ని చాలా ఈజీగా తీసుకున్నారా? అది నిన్నటిది నిన్నే, ఇవాళటిది ఇవాళే. నిన్న సమస్య నిన్న జరిగింది. ఓకే. అందుకని ఇవాళ అలా జరుగుద్దని గ్యారంటీ లేదు. ఇక్కడ మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే అన్న ఒక కట్టుదిట్టమైన ఆలోచనలో లేరు. పోలీసులు అక్కడ మిస్‌ఫైర్ అయ్యారు అనేది స్వచ్ఛంగా కనపడతాంది. అందుకని ఇమ్మీడియేట్‌గా కమిషన్‌కి ఎంక్వైరీకేసాడు చీఫ్ మినిస్టర్. వితిన్ మినిట్స్ అది జరిగిన అవర్స్‌లోనే స్పాట్‌కొచ్చారు సీఎం. అది అక్కడ మెచ్చుకోవాల్సిన విషయం. అంత ఇమ్మీడియేట్ రేట్ అంటే ఒకళ్ళు కాదు 38 మంది చనిపోయారనగానే సీఎం ఇమ్మీడియేట్‌గా స్పందించి డైరెక్ట్‌గా స్పాట్‌కి రావటం అనేది హ్యాట్స్ ఆఫ్ విషయం. అలా అలా ఉండాలి. సీఎం అనేవాడు అంత రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. దీన్ని కూడా రాజకీయంగా వాడుకుంటానికి, రాజకీయంగా దాన్ని చేసుకుందాం. మన రాష్ట్రాల్లో లాగా ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటానికి అసలు విషయాన్ని పక్కన పెట్టి, రాజకీయంగా ఎంత మనకు బెనిఫిట్ దీంట్లో, దీన్ని రాజకీయం చేసుకొని ఎలా లాభం ఈ దరిద్రపు ఆలోచన లేకుండా డైరెక్ట్‌గా రాజకీయం కాకుండా డైరెక్ట్‌గా వచ్చాడు. ఆయనేమి ఒక్క మాట విజయ్‌ని నిందించలేదు. ఏమి చేయలేదు. ఆయన అనొచ్చు. ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే అనేస్తాడు. బాధ్యత లేకుండా వీళ్ళు ఇవాళ రేపు అధికారంలోకి వస్తే వీళ్ళేం చేస్తారు? ఇలాంటి పిచ్చి వాగుళ్ళన్నీ వాగేస్తారు. అక్కడ వాగలా అట్లాగా. అది క్లియర్‌గా రిటైర్డ్ జడ్జికి ఎంక్వైరీకి ఎక్కడ జరిగింది లోపం? ఎవరి వల్ల జరిగింది లోపం? అది ఎంక్వైరీ చేయమని చెప్పారు. లోపం జ జ జ రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి అప్పుడు యాక్షన్ ఉంటది. ఇది పద్ధతి. కరెక్ట్‌గా పద్ధతిలో ఎళ్తాందక్కడ. జరిగిన నష్టం ఎవరు పూడ్చలేరు. ఆ 39 జీవితాలు మళ్ళీ ఎవరు ఇవ్వలేరు. బట్ దానికి ఎట్లా ఏంటి అనేది ప్రభుత్వం చేయవలసిన విధానం అంటే పక్కాగా చేస్తున్నారు. లెట్ అస్ హోప్ ఫర్ ది బెస్ట్. అంటే తన ర్యాలీకి ఎక్కువ మంది వచ్చారని చెప్పేసి కూడా విజయ్ గర్వపడుతున్నారని శరత్ గారు చెప్తున్నారు. నిజమే అంటారా? జనం బాగా వచ్చారు. ఇప్పుడు మొన్న మధురై మీటింగ్‌కొచ్చారు. అంతకుముందు మెడ్రాస్, చెన్నైలో మీటింగ్‌కొచ్చి విపరీతంగా వచ్చారు జనాలు. అప్పుడేం జరగలేదు కదా! అప్పుడు జరగలేదు కనుక ఏమీ జరగలేదు కదా! ఇప్పుడు ఏమీ జరగదని ఒక భరోసాలో వెళ్ళిపోయినట్టు అనిపిస్తాంది. అది కరెక్ట్ కాదు. ఏ మీటింగ్ ఆ మీటింగే. నిన్న ఏమి జరగలేదు గనుక ఇవాళ ఈ మీటింగ్‌లో ఏం జరగదు అనుకుంటే పొరపాటు. అది నిన్న జరగలేదు ఓకే. అక్కడ బాగుంది. ఇవాళ ఇక్కడ జరగదని గ్యారంటీ ఏముంది? ఇలాంటి మీటింగ్‌లో ఇంతమంది లక్షల మంది వచ్చే జనాల్లో మనం చేయాల్సిన బాధ్యతలు, మన సెక్యూరిటీ, మన బాధ్యతలు మనం చూడాలి. ఆ మీటింగ్‌లో జరగలేదు గనుక ఇప్పుడు ఏం జరగదు అని ఒక భరోసాలు కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా ఆ భరోసా అనేది కనపడుతుంది. పోలీసులు ఆ భరోసా తీసుకున్నారు. మొన్న మదురైలో ఏం జరగలేదు, అక్కడేం జరగలేదు, ఇక్కడ ఏం జరుగుద్దిలే. అంతకన్నా ఎక్కువ జనాలు అంతే జనాలు కదా వచ్చారు అని. ఇప్పుడు ఇయన్నీ గతంలో ఉన్నాయి. ఎంజీఆర్ మీటింగ్‌లప్పుడు జరిగినియి. ఎంజీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు జరిగినియి. విజయకాంత్ పార్టీ పెట్టినప్పుడు జరిగినియి. ఇయన్నీ జరుగుతా ఉంటాయి. కానీ చాలా ఎక్కడో మైనర్‌గా తప్పితే చాలా ప్రికాషన్స్ చాలా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటారు. పర్టిక్యులర్ తమిళనాడులో. ఎందుకంటే తమిళనాడుకి అలవాటు. ఎందుకంటే తమిళనాడు శివాజీ ఎంజీఆర్ అవ్వచ్చు, ఆహ్, జయలలిత అవ్వచ్చు. అసలు కరుణానిధి గారు డీఎంకే పార్టీనే సినిమా పార్టీ. సినిమా వాళ్ళ పార్టీ. కనుక ఈ సినిమా వాళ్ళ మీద క్రేజ్ ఏంటి? ఎలా ఉంటది? దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది మొదటి నుంచి తమిళనాడు గవర్నమెంట్ ఆ విషయాల్లో చాలా అందుకనే పెద్దగా తమిళనాడులో ఇంతమంది సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినా కూడా పెద్దగా అవాంతరాలు తక్కువ. అవాంతరాలు చాలా మినిమమ్. చాలా వాళ్ళకి తెలుసు. ఎక్స్ బ సినిమా వాళ్ళ మీద క్రేజ్ ఎలా ఉంటుందో బాగా తెలుసు. ఇక్కడలాగా ఇక్కడ లాగా ప్రతిదాన్ని రాజకీయం చేసుకొని మనం బెనిఫిట్ పొందుతాం అనే కన్నా కూడా విషయాన్ని కరెక్ట్‌గా ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు తమిళనాడు గవర్నమెంట్‌లో. అయి అది చేస్తున్నారు. అది చేస్తున్నారు, చేస్తారు. ఖచ్చితంగా పద్ధతిలో వెళ్తుందని ఆశిస్తున్నా. కోర్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇఫ్ నెసెసరీ దే డోంట్ వెనకాడరు. విజయ్ మీద యాక్షన్ తీసుకోవడానికి విజయ్ మీద ఏమి వెనకాడరు. మహామహుల మీదే యాక్షన్‌లు తీసుకున్న ప్రభుత్వాలు తమిళనాడు ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే. అయన్నీ కేర్ చేయరు. బట్ కాపోతే ఇమ్మీడియేట్‌గా జంప్ చేసేసి దాని మీద రాజకీయంగా మనం ఏం బెనిఫిట్ పొందేద్దాం. మన రాజకీయ లబ్ధి ఏంటి? దీంట్లో ఏం మాట్లాడితే ఇలాంటి దరిద్రపు ఆలోచనలు కాకుండా యాక్చువల్‌గా వాట్ ఈస్ వాట్ హ్యాపెండ్? హూ షుడ్ బి పనిష్డ్ అనేది ఆ పద్ధతిలో వెళ్తారు. అది ఎవరినైనా యాక్షన్ తీసుకుంటారు.